హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సంతోష వంటలు ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈరోజు ఈ వీడియోలో సొరకాయ కర్రీని పాలు పోసి ఎలా చేసుకోవాలో క్లియర్‌గా, ఈజీగా ఈ వీడియోలో చూపిస్తానండి. మనం దానికోసం ముందుగా ఒక ఉల్లిగడ్డని, అలాగే 2 పచ్చిమిర్చీలని, 3 రెమ్మల కరివేపాకుని, కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న కప్పుతో ఒక కప్పు పాలని తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని తీసుకున్నానండి ఇక్కడ. ఇక్కడ ఒక సొరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కర్రీ అనేది చేయడం స్టార్ట్ చేద్దామండి. దానికోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసేసి ఒక పెద్ద కడాయిని గ్యాస్ పైన ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ అనేది కొద్దిగా వేడవ్వనివ్వాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం. ఈ పచ్చిమిర్చిని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు కరివేపాకుని వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. సొరకాయ కర్రీ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా పాలు పోసుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం శనగపప్పుని కూడా వేసుకుందామండి. దీన్ని కూడా మంచిగా కలుపుకొని ఇదంతా కొద్దిగా వేగనివ్వాలి. ఇది మంచిగా వేగిపోయిన తర్వాత మనం హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందామండి. దీన్ని కూడా మంచిగా కలుపుకున్నాక ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఉల్లిగడ్డ అంతా మంచిగా వేగిపోయిందండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అంతా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసి మంచిగా కలుపుకోవాలండి. ఈ ముక్కలు అనేవి కొద్దిగా పెద్దగా ఉంటే మనం కర్రీ తినేటప్పుడు కూడా మంచిగా ముక్కలు అనేది తగులుతాయండి మనకి. మంచిగా ముక్కల్ని తినొచ్చు మనం. అందుకే ఇలాగా కొద్దిగా పెద్దగానే కట్ చేసుకున్నాను నేను. దీన్ని ప్రాపర్గా కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ సొరకాయని ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. లేదంటే కింద కర్రీ అనేది మాడిపోతుంది. ఈ సొరకాయ తొందరగా ఉడకడానికి ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేస్తున్నానండి. దీన్ని అంతా మంచిగా కలిపి మూత పెట్టుకొని ఇంకాసేపు ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుంటూ ఇది అంతా ఉడికేలాగా ఒక 70% ఉడికేంత వరకు మనం కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలండి. ఇలా ఒక 70% కుక్ అయిన తర్వాత 2 టీ స్పూన్స్ వరకు కారాన్ని వేస్తున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. దీన్ని మంచిగా కలిపి మూత పెట్టుకొని ఇంకాసేపు ఉడికించుకోవాలండి. ఈ కారం, ఉప్పు అనేది సొరకాయకి మంచిగా పడుతుందండి. మీకు కారం వేసుకోవడం ఇష్టం లేకపోతే పచ్చిమిర్చి ఇంకాసిని ఎక్కువ తీసుకొని వేసుకోవచ్చండి. ఇక్కడ చూసారు కదా, సొరకాయ అనేది మంచిగా ఉడికిపోయిందండి. దీన్ని కూడా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ 100% కుక్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నాను. ఇప్పుడు మనకి సొరకాయ అంతా ఉడికిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పాలని
ఒక చిన్న కప్పు పాలని ఇలా కర్రీలో వేసి మంచిగా కలుపుకోవాలండి. పాలు ఈ టైంలోనే వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. అంతే. మీరు పాలు ఇంకాసిని ఎక్కువ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నాకు ఒక చిన్న కప్పు పాలైతే సరిపోయింది. చూసారు కదా టెక్స్చర్ అనేది ఎంత మంచిగా మారిందో పాలు వేయగానే. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని కూడా వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలండి. అంతే అండి. మనకి సొరకాయ కర్రీ పాలు పోసి ఇలా చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ చాలా ఇష్టపడి తింటారండి ఈ కర్రీని. ఇక్కడ చూసారు కదా మూత పెట్టుకొని ఉడికించుకున్నాను. ఇక్కడ చూసారా ఆయిల్ అనేది మంచిగా పైకి పేరుకుంది. కర్రీ అంతా కుక్ అయినట్టే. అంతే అండి. ఈ సొరకాయ కర్రీని కంపల్సరీ ట్రై చేయండి ఇలాగా. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్ మై వీడియో, like my video and subscribe to my channel for more videos. Thank you. Take care. Bye bye.